వార్షిక తనిఖీల్లో భాగంగా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రాజాం పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ పరిసరాలు, లాకప్ సెల్స్, ప్రాపర్టీ రూమ్ పరిశీలించారు. స్టేషన్ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మొక్కను నాటారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సీజ్ చేసి ఉన్న వాహనాలను పరిశీలించి కేసుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను సాధ్యమైనంత వరకు డిస్పోజ్ చేసే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ దత్తత గ్రామాలను వారాంతంలో ఒకసారైనా అవిధిగా సందర్శించాలని రాజాం పోలీస్ స్టేషన్ తనిఖీలలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సిబ్బందికి ఆదేశించారు. దత్తతగా అప్పగించిన గ్రామాలను వారంలో ఒకసారి విధిగా సందర్శించాలని, గ్రామంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, భూ తగాదాలు, గొడవలు, వివిధ రాజకీయ పార్టీల వైరంలు, పాత నేరస్తులు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగం గురించి సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు అందజేయాలన్నారు. గంజాయి నియంత్రణకు చర్యలు చేపట్టాలని, మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను ప్రజలకు, విద్యార్థులకు సంకల్పం కార్యక్రమంతో అవగాహన కల్పించాలని ఆదేశించారు. గంజాయి కేసులలో ప్రధాన సూత్రధారులను అరెస్టు చేసి మూలాలను సమూలంగా గుర్తించి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. బ్లాక్ స్పాట్స్ వద్ద కాషనరీ బోర్డులను, స్టాపర్స్, లైటింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం స్టేషన్లో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి డిఎస్పీ ఎస్ రాఘవులు, రాజాం సిఐ కె అశోక్ కుమార్, ఎస్పీ సిఐ ఏవి లీలారావు, రాజాం రూరల్ సిఐ హెచ్ ఉపేందర్ రావు, ఎస్ఐ రవికిరణ్ మరియు ఇతర పోలీస్ అధికారులు, ఎంఎస్పీలు, దత్తత పోలీసులు పాల్గొన్నారు.